బాలు మీనా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా మా నాన్న ఫర్నిచర్ షాప్కి ఓనర్ కావాలి మీనా. కర్మ ఎవ్వర్నీ వదిలిపెట్టదు. పార్లరమ్మ ఇంకా చాలా తప్పులు చేస్తున్నట్లు నాకు చాలా అనుమానంగా ఉంది మీనా. తన బండారం నేనే బయటపెడతాను అని బాలు అంటూ ఉంటాడు. ఇక మరోవైపు మనోజ్ రోహిణి మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ల దగ్గరికి ప్రభావతి వస్తుంది. మీరిద్దరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేశారు. నాతో ఆ డబ్బు గురించి ఒక్క మాట చెప్పుంటే ఈరోజు ఇంట్లో పరిస్థితి ఇక్కడ దాకా రాకుండా చేసేదాన్ని కదా అని ప్రభావతి అంటుంది. సారీ అత్తయ్య అని రోహిణి చెప్పేసరికి, సరే ఇప్పుడు ఆ బాలుగాడు చెప్పింది విన్నారు కదా, మీ మావయ్య షోరూంకి ఓనర్ చేస్తానంటున్నాడు. ఆయన ఇష్టం లేకుంటే రేపు ఇంకేం చేస్తాడో తెలియదు. అన్నిటికీ కారణం ఆ డబ్బు. ఆ డబ్బు వాడి మొహం మీద కొడితే సరిపోతుంది. ఇప్పుడు డబ్బు కష్టమే కానీ రోహిణి నువ్వు అనుకుంటే జరుగుతుంది. మీ మావయ్యకు కాల్ చేసి పరిస్థితి చెప్పి డబ్బు పంపించమను. ఆ డబ్బు వాడికి ఇచ్చేస్తే మీపై ఇంట్లో గౌరవం ఉంటుంది అని ప్రభావతి అంటుంది. కానీ మా నాన్న జైల్లో ఉన్నారు కదా అత్తయ్య, ఎలా కుదురుతుంది అని రోహిణి అంటుంది. ఆస్తులు బయటే ఉన్నాయి కదా, మీ మావయ్యను అడిగి 25 లక్షలు అరేంజ్ చేయమని చెప్పు. అంత ఆస్తి పెట్టుకుని ఆ మాత్రం 25 లక్షలు ఏర్పాటు చేయాలంటే ఎలా? అదేదో అయ్యేలా చూడు, లేకుంటే ఆ అవమానాలు తప్పవు అని ప్రభావతి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ డబ్బుల సమస్య నామడికే చుట్టుకుందా అని రోహిణి ఆ డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.